ప్రజలు అనేది ఒక నమ్మకాన్ని కలిగించామని చెప్పేసి టీడీపీ చెప్తోంది. దీనిపై మీరేం చెప్తారు వైసీపీ నుంచి? కనకారావు గారు ఏం నమ్మకం కలిగించారు చెప్పండి. అయితే సూపర్ 6 హామీల మేరకు రఫీ గారు ఉన్నారు, చెప్తారు. కొన్ని డబ్బులతో సంబంధం లేని విషయాలు కూడా అది చేయొచ్చు కదా. డబ్బులు అనుకుందాం. ఈ రోజు పేదవాడు చదువుకోవడం కోసం స్కూల్కి వెళ్తా ఉంటే వాళ్ళకి విద్యా కానుక పేరుతోటి ఏదైతే పుస్తకాలు కానీ, డ్రెస్సులు కానీ, షూ కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంతవరకు ఇచ్చినటువంటి దాఖలా ఈ పరిస్థితి కొనసాగుతుంది. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు తప్ప ప్రజలైతే మాత్రం ఈ రోజు వాస్తవానికి మోసపోయామనే దాంట్లో వాళ్ళు వాస్తవంగా రివెంజ్ పాలిటిక్స్ నడుపుతా ఉన్నారు. ఈ రోజు దత్తవాని గురించి మాట్లాడతారు. ఓకే, ఒక మహిళగా ఎవరికైనా జరిగిన తప్పే అది. మరి గుట్ల వెళ్ళారు సంబంధించినటువంటి కాలేజీలో 300 మంది మా బస్సీలో చిత్రాలు ధృవీకరించారని చెప్పేసి అంటే చిత్రీకరించారని చెప్పి దాని మీద ఎందుకు మాట్లాడలేదు? అదేవిధంగా ఈ రోజు చూసుకుంటా ఉంటే ఈ దళితుల మీద కర్నూలు జిల్లాలో ఒక మహిళని చెట్టుకు ఏలాడేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదే జిల్లాలో అంత ముందు ట్రాక్టర్ దొక్కిన పరిస్థితి ఉంది. చెప్పుకుంటా పోతా ఉంటే ఈ ప్రభుత్వం దళితుల రక్షణ కల్పించడంలో గాని, అదేవిధంగా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో గాని ఏది చేయకుండా కేవలం మీడియా మేనేజ్మెంట్ తోటి అబద్ధ ప్రచారాలతోటి గొప్పలు చెప్పుకుంటూ వాళ్ళకోళ్ళు సుకృతి మతం చేసుకుంటూ పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితులు ఈ రోజు ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు. దాన్ని కప్పించుకోవడం కోసమే మంచి ప్రభుత్వం ముంచే ప్రభుత్వం అయితే మాత్రం అర్థమైపోయింది. ఈ రోజు ప్రజలను మొత్తాన్ని అన్ని విధాలుగా ముంచేస్తాడని చెప్పేసి ఏమో ఈ రోజు అసలు పరీక్ష రాయకుండా మేము పాస్ అయ్యమని చెప్పినట్టు ఉంది ఈ రోజు చంద్రబాబు యొక్క విధానం అండి, కూటమి విధానం. అందువల్ల ఏంటంటే ఇది కేవలం ఏంటంటే ఒక అరాచకాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ప్రజలు ఏదైతే ప్రతిపక్షం మీద కక్ష కట్టేటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అందువల్ల ఏంటంటే త్వరలోనే ఈ రోజు ఏదైతే ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా ఏదైతే రేపు రాబోయే స్థానిక సంస్థల్లో తగిన గుణపడని చెప్పే రోజులు దగ్గర పడని చెబుతా ఉన్నా. సో రఫీ గారు మీరే చెప్పాలి. వైసీపీ కనకారావు గారు అయితే ఇది మంచి పాలన కాదు, ముంచే పాలన అని చెప్తున్నారు. కేవలం రెడ్ బుక్ రాజ్యం, అలాగే ప్రతీకార రాజకీయాలు తప్ప ఇంకేమీ సాధించింది ఏమీ లేదంటున్నారు. మీరేం చెప్తారు? ముందు నేను కోటేశ్వర చెప్పిన దానికి చెప్తా. చెప్పండి. 500 కోట్ల రూపాయలు నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కి రిలీజ్ అయింది.